నా పేరు పూర్ణచంద్రరావు అండి, గుబ్బా పూర్ణచంద్రరావు. అమరావతిలో పనులు అభివృద్ధి వేగంగా జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 50-60 సంస్థల వరకు పనిచేస్తున్నాయి. 1,00,000 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. ఒక 25,000-30,000 మంది లోకల్స్ పనిచేస్తున్నారు. రోడ్లు కానివ్వండి, కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు కానివ్వండి, అన్నీ కూడాను చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎన్జిఓ టవర్స్ కానివ్వండి, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానివ్వండి, ఐఏఎస్ క్వార్టర్స్ కానివ్వండి, జడ్జీల క్వార్టర్స్ కానివ్వండి, చాలా వరకు పూర్తి చేశారు. ట్రంక్ రోడ్స్ కూడాను దాదాపుగా ఒక 50% వరకు పూర్తి చేశారు. ఇంకా బాగా స్పీడ్గా వర్కులు చేస్తున్నారు. ఇవి కాకుండా నిన్న బిల్ గేట్స్ గారు వచ్చారు ఇక్కడ మాకు అమరావతి రాజధానికి. ఆయన డిజిటల్ హెల్త్ కార్డులు అవన్నీ కూడాను స్పాన్సర్ చేయడానికి చూస్తున్నారు. మైక్రోసాఫ్ట్ గురించి కూడాను ఒక నెలలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఎన్విడియా లాంటి సంస్థలు కూడా అమరావతికి వస్తున్నాయి. చంద్రబాబు గారి కృషి, నారా లోకేష్ గారి కృషి చాలా ఎక్కువగా ఉంది దీని విషయంలో. వాళ్ళు ఈ అమరావతిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం రైతులుగా మాకు చాలా ఉంది. మేము 2వ విడతలో కూడా భూములు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కాకుండా అమరావతికి ఇంకా ఇన్నర్ రింగ్ రోడ్డు కానివ్వండి, రైల్వే ట్రాక్లకు సంబంధించి కూడాను పనులు చేయటానికి గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి మాట్లాడటం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం అమరావతి మీద దృష్టి సారించి పనిచేయటం జరుగుతుంది. దీనికి లోకల్లో ఉన్న రైతాంగం కానీ ప్రజలు కానీ పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఎవరికి ఎటువంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీలకు కూడా పూర్తి స్థాయిలో మార్కెట్ వస్తుంది. ఎవరు కూడా అపోహలు చెందొద్దు. అభివృద్ధి పూర్తి స్థాయిలో జరుగుతుంది. మీరు ఎవరైనా కానీ అమరావతిలో జరగట్లేదని అంటే మేము దగ్గరుండి రైతులను చూపిస్తాం. ఎవరికైనా అనుమానాలు ఉంటే మీరు రండి, మేము స్వయంగా పర్యవేక్షించి మీకు చూపించి మిమ్మల్ని పంపిస్తాము.